హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ప్రస్తుతం నేను గండి మైసమ్మ హైదరాబాద్ ఐషర్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను. ఇది మీరు అనుకుంటున్న నార్మల్ ఐషర్ షోరూమ్ అయితే కాదు. ఈ ఐషర్ షోరూమ్ స్పెసిఫిక్గా ఎస్సీవీ లేదా స్మాల్ కమర్షియల్ వెహికల్స్ కోసం తీసుకుని వచ్చారు. అండ్ ఇది తెలంగాణలోనే ఫస్ట్ షోరూమ్ ఇది. సో ఈ స్పెసిఫిక్ వీడియోలో మీ అందరి కోసం ఐషర్ మోటార్స్ కొత్తగా లాంచ్ చేసిన ఐషర్ ప్రో ఎక్స్ ఈవీ ట్రక్ని అయితే రివ్యూ చేయబోతున్నాను. ఈ వాకర్ అండ్ రివ్యూలో దీని యొక్క స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ఫీచర్స్, వెహికల్ యొక్క డైమెన్షన్స్, రేంజ్ అండ్ మిగతా ఎస్యూవీస్తో కంపేర్ చేస్తే మీకు కావాల్సిన విధంగా దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా వెహికల్ బ్రోషర్ అయితే తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా టెస్ట్ డ్రైవ్ బుక్ చేసుకున్న మీ ఇంటి దగ్గర నుంచే చేయొచ్చు. సో ఇలాంటి ఫెసిలిటీస్ అండ్ ఫీచర్స్ ఉన్న ఈ ట్రక్ గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఆల్ రైట్, ఈ ప్రో ఎక్స్ ఏదైతే ఉందో ఇది ఎస్యూవీలోకి వస్తుంది, స్మాల్ కమర్షియల్ వెహికల్. అండ్ దీని యొక్క కాంపిటీషన్ కనుక చూసుకుంటే మనకి అశోక్ లేలాండ్ నుంచి బడాదోస్, టాటా నుంచి అయితే మనకి ఇంట్రా V50 అండ్ V70 అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రో ఎక్స్ వచ్చేసి మనకి ఓన్లీ ఈవీలోనే లాంచ్ చేశారు. అండ్ కమింగ్ మంత్స్లో ఇది మనకి డీజిల్ ఇంజిన్తో కూడా మనకి లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ ఐషర్ ప్రో ఎక్స్ వచ్చేసి మనకి 3 టన్ అండ్ 3.5 టన్ గ్రాస్ వెయిట్తో 2 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నది 3 టన్ వేరియంట్ ఇది. దీంట్లో మనకి ఓన్లీ 32 kWh బ్యాటరీ ప్యాక్తోనే వస్తుంది. అండ్ ఇక్కడ బయట ఉన్నది 3.5 టన్ వెహికల్ ఇది. ఇది వచ్చేసి మనకి 32 అండ్ అదేవిధంగా 40 kWh బ్యాటరీ ప్యాక్స్తో మనకి ఆఫర్ చేయబడుతుంది. బై ద వే, ఈ 3 టన్ అండ్ 3.5 టన్ పేలోడ్ అయితే కాదు, వెహికల్ యొక్క వెయిట్ అది. పేలోడ్ విషయానికి వస్తే ఈ 3 టన్ వెహికల్ ఏదైతే ఉందో దీనికి మనకి 1445 kgs అయితే ఇచ్చారు, దగ్గర 1.5 టన్ అనుకోండి. అండ్ 3.5 టన్ వేరియంట్కి అయితే మనకి 1760 kgs అయితే ఇచ్చారు, అంటే క్లోజ్ టు మనకి 1.8 టన్ అయితే ఉంటుంది పేలోడ్. అదేవిధంగా సేఫ్టీ రేటింగ్ కూడా చూసుకున్నా మనకి AIS 2902 రేటింగ్ అయితే వచ్చింది. సో ఫుల్ ఫ్రంటల్ సేఫ్టీ అయితే వస్తుంది. ఇంకా దీని యొక్క టర్నింగ్ సర్కిల్ విషయానికి వస్తే మనకి 5.4 మీటర్స్ అనమాట. అండ్ ఛార్జింగ్ కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో అవన్నీ మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఐచర్ బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. దానిపైన చూసుకుంటే మనకి లోగో అండ్ పక్కకు వచ్చేస్తే హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఇవి. దానిపైన చూసుకుంటే మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్. ఇక్కడ చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్స్ వస్తాయి. ప్రస్తుతం నేను హజార్డ్ ల్యాంప్ అయితే ఆన్ చేశాను. అండ్ కింద వచ్చేసి మనకి ప్రాపర్ బాడీ కలర్ మెటల్ బంపర్ అయితే ఆఫర్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి ఫాగ్ ల్యాంప్స్ అండ్ ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ స్ట్రిప్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. పైన చూసుకోవచ్చు మనకి వైపర్స్ వస్తాయి, దాంతోపాటు వాషర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ విండ్షీల్డ్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి యూవీ ఫిల్మ్ అయితే వస్తుంది, చూస్తున్నారు కదా, లైట్గా గ్రీన్ కలర్లో ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనకి హీట్ అనేది కొంచెం తగ్గుతుంది లోపల క్యాబిన్లో. ఇక్కడేమో మనకి ఈవీ బ్యాడ్జింగ్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రో ఎక్స్ బ్యాడ్జింగ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా అలా సైడ్స్కి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు ప్రస్తుతం ఈ వెహికల్ వచ్చేసి 3.5T ఇది. అంటే 3.5 టన్ కాదు దీని యొక్క పేలోడ్ కెపాసిటీ, బట్ ఏంటంటే 3.5 ఏంటంటే ఇది దీని యొక్క గ్రాస్ వెయిట్ అనమాట. ఇది 3 టన్ అండ్ అదేవిధంగా 3.5 టన్ గ్రాస్ వెయిట్తో అవైలబుల్గా ఉంటుంది, 2 వేరియంట్స్. అయితే ఇది వచ్చేసి 3.5 టన్ అనమాట. దీని యొక్క పేలోడ్ కెపాసిటీ వచ్చేసి మనకి 1760 లేదా 1760 kgలు అయితే ఉంటుంది. అండ్ డెక్ లెంత్ విషయానికి వస్తే మనకి 10.8 మీటర్స్ అయితే ఉంటుంది ఈ 3.5Tకి. అదే ఒకవేళ మీరు 3 టన్ వెహికల్ కనుక తీసుకుంటే దాంట్లో వచ్చేసి మనకి 9.4 మీటర్స్ అయితే వస్తుంది డెక్ లెంత్. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఫుల్ బాడీ వస్తుంది, లేదంటే మీకు నార్మల్ డెక్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి కూలింగ్ క్యాబిన్ ఆప్షన్ కూడా ఉంది. టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 700R సెక్షన్ టైర్స్ ఇవి. అండ్ చూసుకోవచ్చు మొత్తం COT యొక్క టైర్స్ ఇవి. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి మనకి పారాబోలిక్ లీవ్ స్ప్రింగ్ అయితే వస్తుంది, వెనకాల మనకి సెమీ ఎలిప్టికల్ లీవ్ స్ప్రింగ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సైడ్ ఫెండర్స్ మీద టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇక్కడేమో మనకి 3.5T బ్యాడ్జింగ్. బ్యాటరీ బెడ్ విషయానికి వస్తే చూసుకోవచ్చు ఇదంతా మనకి బ్యాటరీ బెడ్డింగ్ అయితే వస్తుంది. కింద నుంచి చూసుకుంటే చాలా డిస్టెన్స్ అయితే ఉంది, ఎక్కడ తగలటం అనేది ఎక్కడ జరగదు. ప్రస్తుతం ఇది 32 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. దీంతో పాటు మనకి 40 kWh బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది 3.5Tలో. అదే ఒకవేళ మీరు 3 టన్ వెహికల్ కనుక తీసుకుంటే ఓన్లీ మనకి 32 kWh బ్యాటరీతోనే వస్తుంది. సో బ్యాటరీ బెడ్డింగ్ అది చూసుకోవచ్చు. అండ్ కింద ఇక్కడ వచ్చేస్తే మనకి మోటార్ అయితే ఉంటుంది, పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్ అనమాట. అండ్ దాని కింద కేసింగ్ కూడా వచ్చింది, గార్డ్ కింద చూస్తున్నారు కదా. ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో మెటల్ కేసింగ్ అయితే వస్తుంది. అండ్ మీరు అడగొచ్చు కింద తగులుతుందేమో అని, బట్ ఏంటంటే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 220 mm అయితే ఉంటుంది, లేదా 22 cm అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ తగలదు. అండ్ ఒకవేళ తగిలినా కూడా మనకి ఇక్కడ గార్డ్ అయితే ఉంది. అండ్ దాని వెనకాల చూసుకుంటే మనకి రేడియేటర్ ఫ్యాన్ ఉంది, ఎందుకంటే ఈ బ్యాటరీ ఏదైతే ఉందో మనకి హీట్ అవ్వకుండా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. సో వెనకాల మనకి రేడియేటర్ ఫ్యాన్ ఉంది, దాంతోపాటు లీవ్ స్ప్రింగ్స్ అవి చూసుకోవచ్చు, కట్లు అవిను. అండ్ మొత్తం డెక్ అంతా చూసుకోవచ్చు మనకి రిఫ్లెక్టర్ ఇచ్చారు. బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు
పార్కింగ్ సెన్సార్స్ వచ్చేసి మనకి 2 పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఒకటి అండ్ టైల్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో మనకి హాలోజన్ యూనిట్స్ ఇవి, రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్, స్టాప్ ల్యాంప్స్ అండ్ దాంతోపాటు ఇవి వచ్చేసి టర్న్ ఇండికేటర్స్ అనమాట. స్పేర్ వీల్ అది చూసుకోవచ్చు. అండ్ కింద చూసుకుంటే మనకి డిఫరెన్షియల్ అది ఉంది. డిఫరెన్షియల్ వెనకాల మనకి రేడియేటర్ గ్రిల్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఈ లోడ్ బాడీ ఏదైతే ఉందో మీకు రకరకాలుగా వస్తుంది. ప్రస్తుతం ఇది మొత్తం సీల్డ్ ఇది, లేదంటే మనకి కూలింగ్ క్యాబిన్ వస్తుంది, లేదా నార్మల్ది కూడా వస్తుంది. ఇంకా రేంజ్ విషయం గురించి మాట్లాడుకుంటే ఈ 3.5Tలో మనకి 32 kWh బ్యాటరీ అన్నాను కాబట్టి రేంజ్ కనుక చూసుకుంటే ఇది 206 కిలోమీటర్స్ ఇచ్చారు. ఈ 3.5Tలోనే మనకి 40 kWh బ్యాటరీ కూడా ఉంది, బ్యాటరీ ప్యాక్. అది వచ్చేసి మనకి 249 కిలోమీటర్స్ అయితే రేంజ్ ఇవ్వడం జరిగింది. సో యావరేజ్ కండిషన్స్లో మీకు 40 kWh బ్యాటరీ మనకి 180 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు 32 kWh కనుక చూసుకుంటే రఫ్లీ 140 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇంకా లోపల క్యాబిన్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి డోర్ ఓపెనర్స్ వస్తాయి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో. ఇది మనకి రోలింగ్ టైప్ విండోస్, పవర్ విండోస్ అయితే లేవు. ఇది ప్రో ఎక్స్ కాబట్టి ఇది ప్రీమియం సెగ్మెంట్లోకి వస్తుంది. అందుకే ఇక్కడ చూసుకోవచ్చు యూస్ చేసిన సీట్స్ కానివ్వండి, దీని మీద కాంట్రాస్ట్ స్టిచ్చింగ్, రెడ్ స్టిచ్చింగ్ వస్తుంది. అండ్ వాల్వో ఐషర్ కొలాబరేషన్ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు సీట్ బెల్ట్స్ అన్నవి రెడ్ కలర్లో ఇచ్చారు. సో దూరం నుంచి అయితే మనకి ఈజీగా రెడ్ అన్నది హైలైట్ అవుతుంది కాబట్టి మనకి ఆ సేఫ్టీ ప్రికాషనరీ కోసం ఇది మనకి రెడ్ సీట్ బెల్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి వాల్వో ఇన్వాల్వ్ అయిందని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ప్రాపర్ హెడ్ రెస్ట్ అయితే ఉంది, చాలా లెందీగా కూడా ఉంది. నా సీట్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇది ఫ్లాట్ బెడ్డింగ్ కింద అయితే వస్తుంది. సో ఇది బెడ్లా కూడా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ పార్కింగ్ బ్రేక్ కాస్త మనకి డ్రైవర్ సైడ్ ఇస్తున్నారు. సో ఇది చాలా థాట్ఫుల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే సెంటర్లో ఉండడం వల్ల పడుకోవడానికి అది కష్టం అవుతుంది. సో అది ఆలోచించి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ కాస్త ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెరీ థాట్ఫుల్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే గేర్ నాబ్ కూడా మనకి సెంటర్లో ఇవ్వకుండా డాష్ మౌంటెడ్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇక్కడ డాష్ మౌంటెడ్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే అగైన్ ఇక్కడ మనకి స్పేస్ వస్తుంది, ఈజీగా వాక్ త్రూ అవ్వచ్చు, ఇటు నుంచి అటు ఈజీగా మనం వెళ్ళొచ్చు. కింద చూసుకోవచ్చు మనకి పెడల్స్ వస్తాయి, యాక్సిలరేటర్ అండ్ దాంతోపాటు బ్రేక్ పెడల్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి డయాగ్నోస్ చేయడానికి, వెహికల్ డయాగ్నోస్ చేయడానికి ఇది ఉంది. అండ్ ఇదేమో మనకి SOS బటన్ అనమాట. ఆల్రెడీ ఇప్పుడు మనం క్యాబిన్లోకి ఎక్కుదాం. బై ద వే డోర్స్ అన్నవి చాలా వైడ్గా ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ 90 degrees అయితే ఓపెన్ అయింది. సో ఎక్కడానికి దిగడానికి చాలా ఈజీగా ఉంటుంది. దాంతోపాటు ఫుట్ స్టెప్ ఉంటుంది. ఇక్కడేమో మనకి చూసుకుంటే గ్రాబ్ రేల్ ఉంటుంది. సో ఇది యూస్ చేసి మనకి ఇలా ఎక్కొచ్చు. సో క్యాబిన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్టీరింగ్ వీల్ అది 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. ఇది చూసుకుంటే ఇది పవర్ స్టీరింగ్ వీల్ ఇది. అండ్ స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే వైపర్ స్టాక్స్, దాంతోపాటు హజార్డ్ ల్యాంప్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా, లైట్ స్టాక్ అయితే ఉంది. నా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఇది డిజిటల్ యూనిట్, ఇది ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్, ఇక్కడ మనకి డిజిటల్ డిస్ప్లే అయితే వస్తుంది, ఇక్కడ మనకి డిజిటల్ రీడౌట్ అయితే వస్తుంది. దీంట్లో మనకి బ్యాటరీ వోల్టేజ్ కానివ్వండి, అదేవిధంగా టెంపరేచర్, రేంజ్, టైం, టెంపరేచర్ అవన్నీ చూపిస్తుంది. దాంతోపాటు గేర్ ఇండికేటర్ కూడా మనకి ఇక్కడ ఆన్ చేయడం జరుగుతుంది. ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా SOC, ఇది స్టేట్ ఆఫ్ ఛార్జ్ అనమాట, అంటే ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ అది ఉందని చెప్పడం. అండ్ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి రీజన్ బ్రేకింగ్ కూడా వస్తుంది. సో చూస్తున్నారు కదా రీజన్ బ్రేకింగ్ ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఈకో అండ్ పవర్ మోడ్ కూడా ఉన్నాయి. సో ఈకోలో డ్రైవ్ చేస్తే మనకి మాక్సిమం రేంజ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు 40 లేదా 50 km/h మెయింటైన్ చేస్తుంటే మీకు ఈజీగా 200+ రేంజ్ అయితే వస్తుంది 40 kWh బ్యాటరీ ప్యాక్తో. అండ్ బై ద వే దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 80 km/h అయితే ఉంటుంది. ఇప్పుడు అలా సెంటర్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఆడియో సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది బేసిక్లీ ఏంటంటే స్టీరియో సిస్టమ్ అనమాట. ఇది వద్దనుకుంటే మనకి ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు మనకి AC వెంట్స్ కూడా మనకి వస్తాయి. ప్రస్తుతం ఈ వేరియంట్లో అయితే ఇన్స్టాల్ చేయలేదు, బట్ యాక్సరీ కింద లేదా ఆప్షన్ కింద అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. షోరూంలో స్క్రీన్ నుంచే మనం యాడ్ చేసుకోవచ్చు. సో మీరు బ్రౌషర్ అయితే యూస్ చేయక్కర్లేదు. ఈ స్క్రీన్ ఏదైతే ఉందో దీంట్లో మీకు కావాల్సిన వేరియంట్, కావాల్సిన స్పెసిఫికేషన్ కానివ్వండి, బ్యాటరీ ప్యాక్ అన్నీ సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన విధంగా అయితే బ్రౌషర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఎ నైస్ థింగ్. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు టెస్ట్ డ్రైవ్ కూడా బుక్ చేసుకొని డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరికే వెహికల్ తెప్పించుకోవచ్చు. దాని ఫాలో అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్పేస్ వచ్చింది, క్యాబిన్ అదిను చిన్న స్టోరేజ్ స్పేస్. ఇక్కడ చూసుకుంటే మనకి లాకబుల్ గ్లో బాక్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్, ఇదేమో ఫాగ్ ల్యాంప్స్కి. అండ్ దాంతోపాటు ఛార్జ్ చేసుకోవడానికి USB-C టైప్ అండ్ అదేవిధంగా A టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. సో వెరీ థాట్ఫుల్ అని చెప్పుకోవచ్చు. 2 పోర్ట్స్ అయితే ఉన్నాయి ఛార్జింగ్కి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి గేర్ అయితే వచ్చింది. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఇది వాక్ త్రూ క్యాబిన్ కాబట్టి సో ఈజీగా మీరు లెగ్ అయితే స్లైడ్ చేసుకొని ఇలా పక్కకి వెళ్ళిపోవచ్చు. అండ్ పైన కనుక చూసుకుంటే మనకి IRVM అయితే ఉంటుంది. ఇక్కడేమో మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ఉంటుంది, LED రీడింగ్ ల్యాంప్. సన్ వైజర్స్ అవి చూసుకోవచ్చు. ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. DC ఫాస్ట్ ఛార్జర్తో మనకి 75 minutesలో బ్యాటరీ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. అదే కనుక మీరు ఇంట్లో కనుక ఛార్జ్ చేసుకుంటే మనకి 6 to 8 hours అయితే పడుతుంది AC సప్లై నుంచి. ఇంకో విషయం ఏంటంటే ఈవీ కాబట్టి మనకి రేంజ్ యాంగ్జైటీ అయితే ఉంటుంది. సో అలా ఉండకుండా ఏకంగా 15,000+
ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్తో ఐషర్ అయితే టైప్ అయి ఉంది. సో మనకి ఛార్జ్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ అన్ని ఛార్జింగ్ స్టేషన్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. ఇంకా ఫైనల్గా వారంటీ విషయానికి వస్తే వెహికల్ వారంటీ వచ్చేసి మనకి 3 years లేదా 1,50,000 kilometers అయితే ఇస్తున్నారు. అండ్ బ్యాటరీ మీద అయితే మనకి 5 years లేదా 1,50,000 kilometers అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఐషర్ ప్రోఎక్స్ని చూడాలి లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే ఈ ఐషర్ షోరూమ్ అయితే విజిట్ చేయండి. ఇది వచ్చేసి మనకి గండి మైసమ్మ పిస్తా హౌస్ దగ్గరలోనే ఉంటుంది, మల్కాజ్గిరి, హైదరాబాద్. ఈ షోరూమ్ వచ్చేసి బోత్ సేల్స్ అండ్ సర్వీస్. ఇది వెనకాలే మనకి సర్వీస్ స్టేషన్ ఉంటుంది. అండ్ మిగతా షోరూమ్స్తో కంపేర్ చేస్తే దీని యొక్క అంబియన్స్ అది బాగుంటుంది. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.